మనం సాధారణంగా మన పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే ఒక 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 జ్ఞాన నిధి వాళ్ళు. పూర్వకాలం వాళ్ళు, పాత తరం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కనీసం దేవతా శ్లోకాలే రావు, ఏమీ రావు. గతంలో ఉండేటువంటి వారు చూడండి, ఏదైనా తప్పుగా మనం ఏదైనా మాట్లాడకూడనటువంటివి మాట్లాడుతూ ఉన్నప్పుడు, "ఒరేయ్! మాట్లాడకురా తథాస్తు దేవతలుంటారు" అంటారు. తథాస్తు దేవతలంటే ఏంటి? నిజానికి మీరు కొన్ని పుస్తకాలు చదివితే, 'ది సీక్రెట్' అనేటువంటి పుస్తకం మీరు చదివితే, అందులో "మీ కోరికే నా ఆజ్ఞ" అంటుంది ప్రపంచం. విశ్వంతోటి మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. చాలామంది చదువుతున్నారు. 'ది సీక్రెట్' అనే పుస్తకంలో ఏముంటుందంటే, మీరు విశ్వంతో మాట్లాడొచ్చు. ఒక రేడియో స్టేషన్ నుండి 95.3, 92.7, 91.1 ఫ్రీక్వెన్సీ తోటి మనం ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్స్‌ని మనం ట్రాన్స్మిట్ చేస్తే, రిసీవర్ సెక్షన్‌లో సేమ్ అదే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకున్నప్పుడు ఆ సౌండ్ మనం వినగలుగుతున్నాం కదా! ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ వేవ్స్‌ని ఆ సౌండ్‌ని మనం వినగలుగుతున్నాం కదా! అలాగే మనం ఏదైతే విశ్వాన్ని అడుగుతామో విశ్వం తిరిగి మరలా అవే మనకి ఇస్తూ ఉంటుంది. అందుకనే సక్సెస్ మైండ్ ఎవడికైతే మనం ఇలా సక్సెస్ అవ్వాలి, ఇంత నంబర్ వన్‌గా ఉండాలి, లేదా మనకి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఆలోచిస్తూ ఉండేటువంటి వాడు అలాగే వస్తుంది. మనం ఫెయిల్ అయిపోతామేమో, మనకి ఈ సబ్జెక్ట్ ఉండిపోతుందేమో, మనం కాలేజే మానేస్తామేమో అనుకున్నవాడు ఫస్ట్‌లోనే మానేస్తాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, తథాస్తు దేవతలంటే ఎవరో కాదు. ఆ బ్రెయిన్, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే మాడ్యులేట్ చేసి మనకి ఆ విశ్వంలోకి వదులుతుందో, సేమ్ విశ్వం అదే ఫ్రీక్వెన్సీని మనకి ట్రాన్స్మిట్ చేసి, అదే రకంగా ఉండేలా చేస్తుంది. అందుకనే పూర్వకాలం వాళ్ళు ఈ మాటను ముందుగానే కనిపెట్టి, తథాస్తు దేవతలు ఉంటారు. నీ కోరికే నా ఆజ్ఞ అంటారు తథాస్తు దేవతలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్‌గా ఉన్నారు. ఇప్పుడంటే మనకి పుస్తకాలొచ్చి చదువుతున్నాం గానీ, పూర్వీకులకి ఈ శక్తి తెలుసు. మనం ఏదైతే కోరుకుంటామో అదే మనకి తిరిగి వస్తుంది ఎప్పటికైనా అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మనకి చెప్పారు. అందుకనే పూర్వకాలం వాళ్ళు ఏ విషయం చెప్పినా కూడా అటు వెళ్ళొద్దురా అని చెప్తే వెళ్ళడం మానేయాలి. ఎందుకంటే గతంలో అక్కడికి వెళ్ళిన వాడికి ఏదో ఇబ్బంది కలిగి ఉండొచ్చు. లేదా గతంలో అటుగా వెళ్ళిన వాడు ఏదైనా ప్రమాదానికి గురై ఉండొచ్చు. ఏదైనా వాళ్ళు చెప్పేదానికి అర్థం ఉంటుంది. ఋషులు చెప్పేదానికి ప్రమాణం ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకనే తథాస్తు దేవతలంటే వీళ్ళే. దేవతలు ఎక్కడో ఉండరు. మన శరీరంలోనే ఉంటారు. అందుకనే మనం అభిషేకం చేసుకునేటప్పుడు ప్రతి దేవతా స్వరూపాన్ని కూడా మనం టచ్ చేస్తాం. మనం ఏదైనా మహన్యాసం చెప్పుకుంటాం అభిషేకం చేసుకునేటప్పుడు ప్రతి శరీర భాగాన్ని మనం ముట్టుకుంటాం. ప్రతి ఇంద్రియంలోనూ కూడా దేవతా స్వరూపం ఉన్నది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడు కూడా చెడు మాటలు రావు. మంచి మాటలే వస్తాయి. మంచి మాటలే వస్తే మంచే జరుగుతుంది.